బ్రహ్మార్పణం. వీరే అమ్మ తల్లిదండ్రులు. తండ్రి గారు శ్రీ కఠారి సూర్యనారాయణరాజు గారు. ఉచిత హోమియో వైద్యులు. సేవా నిరతి, భక్తిభావం, ఉదార స్వభావం వీరి లక్షణం. వీటికి ప్రతిరూపం శ్రీమతి తల్లి సీతాయమ్మ గారు. భగవద్గీత, దివ్యామృతం వంటి గ్రంథాలను చదివించుతూ మన అమ్మను ఎంతో ప్రేమతో పెంచినారు వీ తల్లిదండ్రులు. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలెందరూ. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలెందరూ. ఉచిత వైద్యమంటే నారాయణుడే అంటారు. హోమియోలో సిద్ధహస్తులు, యోగంలో సిద్ధ పురుషులు, వారే సూర్యనారాయణ రాజుగారు. మన బ్రహ్మమ్మకు జన్మనే ఇచ్చినారు. వారే సూర్యనారాయణ రాజుగారు. మన బ్రహ్మమ్మకు జన్మనే ఇచ్చినారు. జ్ఞానంతో మొదలవును, గ్రంథ పఠనంతో ముగిసేను. మధ్యలో హోమియో వైద్యమే చేసేను ప్రతిదినము. వీడలేదు ఏనాడు సూర్యోపాసన. భక్తియు శాస్త్రము, మానవ సేవే నిత్యకృత్యము. అందుకే అయ్యేను వారి జన్మధన్యము. అందుకే అయ్యేను వారి జన్మధన్యము. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలెందరో. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలెందరో. ప్రాణాయామమే చేయును, తన సహాయమే పేదలకు, అది ఏ వారి లక్ష్యము. ప్రాణాయామమే చేయును, తన సహాయమే పేదలకు, అది ఏ వారి లక్ష్యము. ఆలయాన్ని నిర్మించి రథమునే చేయించి, ఆలయాన్ని నిర్మించి రథమునే చేయించి, పశుపక్షాదులకు పంటలే వదిలివేయు నైజము. పశుపక్షాదులకు పంటనే వదిలివేయు నైజము. అమ్మ తండ్రికే అయ్యింది అది సాధ్యము. అమ్మ తండ్రికే అయ్యిందది సాధ్యము. అందుకే వారి ఆత్మజ్యోతి అయ్యేను అమ్మలో విలీనము. అందుకే వారి ఆత్మజ్యోతి అయ్యేను అమ్మలో విలీనము. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలెందరో. అన్నారు పెద్దలెందరో. ఉచిత వైద్యమంటే నారాయణుడే అంటారు. హోమియోలో సిద్ధహస్తులు, యోగంలో సిద్ధ పురుషులు, వారే సూర్యనారాయణ రాజుగారు. మన బ్రహ్మమ్మకు జన్మనే ఇచ్చినారు. మన బ్రహ్మమ్మకు జన్మనే ఇచ్చినారు. మన బ్రహ్మమ్మకు జన్మనే ఇచ్చినారు. బ్రహ్మార్పణం.